చందు చేత వల్లికి విడాకుల కాగితం పంపించిన రామరాజు. ఇదంతా ఎలా జరగబోతుంది? మరి నిజం రామరాజుకి ఎలా తెలిసింది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలానే వల్లి నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని అయితే లైక్ చేయండి. ఇక్కడ చూస్తే ఇక వల్లి నిజ స్వరూపాన్ని డాక్టర్ని తీసుకొచ్చి బయట పెట్టిస్తుంది నర్మద. అయితే వల్లి నిజ స్వరూపం తెలుసుకుని వల్లి కడుపు నాటకాన్ని తెలుసుకున్న వేదవతి అయితే చెంప పగలగొట్టి ఆయన ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆయన ఆశల మీద నీళ్లు చల్లేసి నువ్వు ఈరోజు ఇలా తలదించుకుని నిలబడ్డావు, ఎందుకే నా కుటుంబాన్ని ఇలా నాశనం చేశావు అని చెప్పి నిలదీస్తుంది. ఈ అందరినీ కూడా నమ్మించి నా మీద నేరాన్ని తోసేసి చాలా తెలివిగా తప్పించుకోవాలి అని ప్రయత్నించింది. చివరికి నన్ను మీ అందరి ముందు దోషిని చేసి నా జీవితంతో ఆడుకోవాలని చూసింది. ముందు నుంచి నాకు ఎంతో అనుమానం ఉంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో సమస్య ఇంట్లో వస్తూనే ఉండేది. ఆ సమస్యలు రావడానికి కారణం కూడా వల్లి అక్క వాళ్ళ అమ్మ నాన్నలే. అందరూ కలిసి నాటకమాడి వల్లి అక్కని తిరిగి ఇంటికి పంపించడానికి ఇంత పెద్ద డ్రామాని ప్లే చేశారు అని చెప్పి నర్మద చెప్పేసరికి ఇక చాలు నర్మద, నీ ముందు తలెత్తుకుని మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. నిన్ను తప్పుగా అపార్థం చేసుకుని ఇది చేసిన తప్పుకి నింద నీ మీద వేసి నీ మీద కోప్పడ్డాను. నన్ను క్షమించు నర్మద. అయ్యో బా, అదేంటి ఇక్కడ నువ్వు నమ్మి మోసపోయావు. భార్య కదా అని చెప్పి తను చెప్పింది నిజమే అనుకున్నావు, కానీ తను ఇంత మోసగత్తని నీకు మాత్రం ఏం తెలుస్తుంది? అసలు వీళ్ళకి ముందు నుంచి మోసాలు చేయడమే తప్ప మంచితనంతో మనసు గెలుచుకోవడం అనేది రాదు. ప్రతి ఒక్కరికి ఈ ఇంట్లో మోసాలు చేయడం అలవాటుగా మారిపోయింది. వీళ్ళమ్మ కారణంగానే వల్లి అక్క ఈరోజు ఈ పరిస్థితిలో నిలబడాల్సి వచ్చింది. వాళ్ళమ్మ చెప్పిన ప్రతి మాట వింటూ ఈ ఇంట్లో అందరినీ మోసం చేస్తూ తను మాత్రమే సంతోషంగా బ్రతకాలి అనుకుంది. తన విషయంలో మాకు ఎలాంటి స్వార్థం లేదు. నేను ప్రేమ ఎలా కలిసి ఉంటామో తను కూడా మాతో అలానే ఉంటే మేము సంతోషంగానే ఉండేవాళ్ళం. కానీ తను మమ్మల్ని పక్కన పెట్టి తను మాత్రమే ఈ ఇంటిని సొంతం చేసుకోవాలి అనుకుంది. తను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చి మమ్మల్ని ప్రతిసారి దోషుల్ని చేస్తూ వచ్చి మమ్మల్ని మాత్రమే తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చేది. మేము ఏం చేసినా కుటుంబం కోసం, మా భర్తల కోసం మాత్రమే చేశాము. అవి కూడా తప్పుగా మావయ్య గారికి చూపిస్తూ మావయ్య గారి ముందు మేము తలదించుకునే పరిస్థితిని తీసుకురావడం కారణంగానే ఈరోజు వల్లి అక్క చేసిన దుర్మార్గాలన్నీ బయట పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక చాలు నర్మదా, ఇక ఇక్కడ కాదు మనం తేల్చుకోవాల్సిన ప్లేసు వేరేగా ఉంది, పద బయటికి అని చెప్పేసి అంటూ ఉంటాడు చందు. పెద్దోడా, లేదమ్మా, ఇంక నేను క్షమించను. నా వల్ల కాదు. ఏదో తను ప్రెగ్నెంట్ అయ్యింది, తన కడుపులో నా బిడ్డ పెరుగుతుంది అనే ఆశతో తనని క్షమించాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండమని తనని హెచ్చరించాను. తను కూడా జాగ్రత్తగానే ఉంటుంది అనుకున్నాను. తను ఎప్పటికైనా మారకపోతుందా, ఈసారి మారిందిలే అని చెప్పి పూర్తిగా నమ్మాను. కానీ ఇప్పుడు కూడా నన్ను మోసమే చేసింది. నన్ను నిలువున ముంచేసి తను మాత్రం సంతోషంగా వాళ్ళ అమ్మా నాన్నలు చెప్పిన పనులన్నీ చేస్తూ మన కుటుంబానికి ద్రోహం చేసింది. తను ఇక్కడ ఉంటే మన కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తుంది. ఒక పక్క నా చెల్లెల జీవితంతో ఆడుకుంది, అలాగే నాన్న నమ్మకాన్ని కూడా ఒమ్ము చేసింది. నాన్న తనని ఈ ఇంటి దేవతగా భావించారు. మొదటి వారసురాల్ని ఇస్తుందని చెప్పి ఎంతో సంబరపడిపోయారు నాన్న. కానీ ఇదంతా మోసమని తెలిస్తే నాన్న గుండె పగిలిపోతుంది. అలానే నాన్న ముందు నేను నిజాన్ని దాచిపెట్టడానికి సిద్ధంగా లేను. ఇక వల్లి ఇంట్లోంచి వెళ్ళిపోవలసిందే అని చెప్పేసి వల్లిని తీసుకుని తన పుట్టింటికి బయలుదేరుతారు అందరూ కూడా. ఇక వల్లిని ఒక్కసారే లోపలికి తోసేసరికి అమ్మడు అమ్మడు ఏమైందమ్మడు, ఏమైందే అంటూ గబగబా బయటకైతే వస్తారు భాగ్యం, ఆనందరావు. అయిపోయింది, నేను అనుకున్న అంతా అయ్యింది, నిజం బయట పడిపోయింది అని చెప్పేసి ఆనందరావు తలపై చేతులు పట్టుకుని ఇక తెగ కొట్టుకుంటూ ఉంటాడు, గుండెలు బాదుకుంటూ ఉంటాడు. ఆనందరావు అయితే, ఏంటి నీ కూతురు నీ ఇంటికి వచ్చేసిందేంటని చెప్పి ఆలోచిస్తున్నావా? ఇంకేదైనా అబద్ధం చెప్పి మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నావా?
చిచి నువ్వు వాడదానివేనా? కన్న కూతురు కాపురాన్ని ఇలా నాశనం చేస్తావా? ఒక్కసారి తప్పు చేశారు, రెండుసార్లు తప్పు చేశారు. ఎన్నిసార్లు తప్పులు చేసినా మిమ్మల్ని క్షమిస్తూ వచ్చాము. చివరికి ఒక ఆడదాన్ని అమ్మతనాన్ని అడ్డు పెట్టుకుని మమ్మల్ని మోసం చేశారంటే ఈ మోసాన్ని మాత్రం క్షమించే ప్రసక్తి లేదు. వదిన గారు, అది కాదు వదిన గారు, మమ్మల్ని క్షమించండి. వల్లి కాపురాన్ని, మా అమ్మడి కాపురాన్ని పాడు చేయొద్దు. అల్లుడు గారు మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి అంటూడుగా, చిచి మీరు నా ముందు కనిపించొద్దు. మిమ్మల్ని చూస్తుంటే నాకు అసహ్యం కలుగుతుంది. మీ ముగ్గురిని చూస్తుంటే ఇక్కడికిక్కడే చంపేయాలనేంత కోపం వస్తుంది. ఏం మనుషులు మీరు అని చందు అసహ్యంగా చూస్తూ పక్కకి వెళ్ళిపోతాడు. నా అన్నయ్య చందు అసలు ఎప్పుడు ఎవ్వరి జోలికి వెళ్ళడు. మా పెద్దోడు ఎవ్వరిని ఎప్పుడు పల్లెత్తు మాట కూడా అనడు. భార్య వచ్చిన తర్వాత తనే ప్రపంచంగా బ్రతికాడు. పెళ్లి చేసుకుని ప్రాణంలా చూసుకున్నాడు. కానీ ఏ రోజు వదిన అన్నయ్యకి నిజం చెప్పిందే లేదు. ప్రతిరోజు అబద్ధం చెప్తూ మోసాలు చేస్తూ ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరికొన్ని అబద్ధాలు ఆడుతూ మీ అందరూ కలిసి ఈరోజు మా అన్నయ్య జీవితంతో ఆడుకున్నారు. ఇంకా మిమ్మల్ని ఎవరు క్షమిస్తారు అనుకున్నారు? అసలు మీరు మనుషులేనా అని చెప్పేసి అంటూ ఉంటాడు ధీరజ్. ఏరా ధీరజ్, వీళ్లతో మనకి మాటలేంటి? వెళ్ళిపోదాం పదండి. అమ్మా వెళ్ళిపోతాం పదా, ఈ విషయం నాన్నతో చెప్పే అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు, అన్నయ్య గారితో చెప్తే మమ్మల్ని చంపేస్తారు. మా అమ్మడి కాపురం గురించి ఆలోచించండి. ఇంకా ఎన్ని తప్పులు చేస్తారు? ఇంకా ఎన్నిసార్లు దాచిపెట్టాలి నిజాల్ని? ఇంకా దాచిపెట్టే ఓపిక మాకు లేదు. మిమ్మల్ని భరించే సహనం అంతకన్నా లేదు. వల్లి జీవితంలో ఇక ఎప్పటికీ మా ఇంట్లో అడుగు పెట్టదు. ఆయన మమ్మల్ని అడిగే ప్రశ్నలకి మా దగ్గర సమాధానం ఉండదు. అందుకనే మేము నిజం చెప్పేస్తేనే ఆయనకి కూడా అర్థమవుతుంది. మీరేంటో, మీ కుటుంబం ఏంటో, మీరు చేసే మోసాలేంటో ఆయన కూడా తెలుసుకుంటారు. అప్పుడే నిర్ణయం తీసుకోవాలో ఆయనే తీసుకుంటారు అని చెప్పేసి రామరాజ్కి ఫోన్ చేస్తుంది వేదవతి. అయితే అలా ఫోన్ చేసేసరికి, ఏమైంది బుజ్జమ్మ, ఎక్కడున్నారు? నేను ఇంటికి వస్తే మీరెవరు కనిపించడం లేదేంటి అని చెప్పేసి రామరాజు అడుగుతూ ఉంటాడు. ఏవండి, మేము వల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఎందుకు, ఏమైంది? వల్లికి బాగానే ఉంది కదా? బాగానే ఉందండి. మీ కోడలు వల్లికి ఏం కాలేదు. ఏంటి బుజ్జమ్మా, ఏమంటున్నావు? అంత కోపంగా ఉన్నావేంటి? ఏం జరిగింది? జరిగిందేంటో మీకు చెప్తాను వినండి. ఇంతకాలం దేవత మన ఇంటి ఇలవేల్పు, ఇక ఇంత గొప్ప కోడలు మనకి దొరకదు అని చెప్పేసి మీరు ఎప్పుడూ అంటూ ఉండేవారు. వల్లిని చూసి నా పెద్ద కోడలు చాలా గొప్పదని మురిసిపోయేవారు. మీ పెద్ద కోడలు గొప్పది కాదు, అబద్ధాలు మోసాలతో బ్రతికే మనిషి. ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మ? అవును, మనం మోసపోయామండి. మనం మోసపోవడమే కాదు, మన పెద్దోడి జీవితాన్ని మన చేతులతో మనమే నాశనం చేసేసాం. ఏంటి బుజ్జమ్మ, ముందు నువ్వు ఇక్కడికి రా అని చెప్పేసి అంటూ ఉంటాడు. వస్తున్నానండి, మీరు ఇక్కడే ఉండండి. మీ అంత చూడ్డానికి నా భర్త వస్తాడు. అప్పుడు తెలుస్తుంది మీకు మీ పరిస్థితి ఏంటన్నది అని చెప్పేసి పదండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏడుస్తూ కుప్పకూలిపోతుంది వల్లి. అయితే అమ్ముడు అని చెప్పేసి, మళ్ళీ ఏముంది, ఏడుపులు పెడపప్పులు మామూలే కదా. వాళ్ళు తప్పులు చేస్తూ మోసాలు చేస్తూ దొరికిపోతే ఏడుస్తూ ఉంటారు. ఇకలా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. నేను చెప్తూనే ఉన్నాను, ఇలాంటి ప్రళయం ఏదో ఒక రోజు వస్తుంది. మనం దాచిపెట్టిన నిజాలన్నీ బయటపడిపోతాయి. అప్పుడు అమ్మడి జీవితం నాశనం అయిపోతుందంటే నువ్వు వినలేదు, వినకుండా ఏదేదో చేసావు. ఇప్పుడు చూడు అమ్మడి పరిస్థితి ఏమైందో. నువ్వు ఊరుకోవయ్యా. అసలే మేము టెన్షన్లో ఉంటే ఇప్పుడు రామరాజు అన్నయ్యకి నిజం తెలిసిపోయింది. మీదేముంది, మీకేముండదు, అంతా నాకే కదా. నన్ను చంపేస్తాడు, ఇక నన్ను చంపేస్తాడు రామరాజు, నన్ను బ్రతకనివ్వడు అని చెప్పేసి ఇక అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఆనందరావు. అయితే ఈలోగా ఇక్కడ చూస్తే ఇంటికైతే వస్తారు. ఏంటి బుజ్జమ్మ, ఏదేదో మాట్లాడుతున్నావేంటి? వల్లి ఎక్కడా? ఏంటండి ఇంత వివరంగా చెప్పినా కూడా వల్లి ఎక్కడని అడుగుతారేంటి? అసలు ఏం జరిగింది బుజ్జమ్మ అని చెప్పనేసరికి, ఇంకప్పుడు నేను చెప్తాను నాన్న అని చెప్పి చందు అయితే తన తండ్రి దగ్గరకు వచ్చి వల్లి చేసిన మోసాలన్నిటి గురించి బయట పెడతాడు. వల్లి తన చెల్లెల విషయంలో ఏం చేసిందో, కడుపు విషయంలో ఏం చేసిందో, అంతకుముందు చదువు విషయం, ఆస్తి విషయం, ఇవన్నీ కూడా ఇక మొత్తం అన్నీ కూడా బయట పెట్టేస్తాడు రామరాజు ముందు. ఒక్కసారి రామరాజు షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఇక అలా షాక్ అయిపోయి ఉండిపోయి, ఇదంతా
అవును నాన్న. నేను మీతో ఎప్పుడో చెప్పాలనుకున్నాను. కానీ అమ్మ వద్దని ఆపింది. అవునండి. తను మారుతుంది. ఎలాగైనా పెద్దోడి జీవితం బాగుపడుతుంది అనుకున్నాను. కానీ ఇంతగా వల్లి మోసం చేస్తుందని అసలు అనుకోలేదండి. నన్ను క్షమించండి. ఇంతకాలం మీకు నిజం చెప్పలేనందుకు. నాన్న, నన్ను క్షమించండి నాన్న. నిజం నిజం చెప్తే మీరు తీసుకున్న నిర్ణయంలో తప్పుందని, మీరు మీ చేతులతోనే నా జీవితాన్ని నాశనం చేశారని బాధపడతారని ఇప్పటి వరకు నా కడుపులోనే దాచుకున్నాను. ఆ రోజు నిజం చెప్పలేని పరిస్థితి. ఆ తర్వాత చెప్పలేకపోయి దాచుకున్నాను. నన్ను క్షమించండి నాన్న. ఇంతకాలం వల్లి తప్పుల్ని భరించి చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పేసి ఇక చందు ఏడుస్తూ కుప్పకూలిపోతాడు. ఒక్కసారి రామరాజు కుప్పకూలిపోతాడు. తన కొడుకు జీవితాన్ని తనే నాశనం చేశాడని, వెనుక ముందు ఏమీ తెలుసుకోకుండా, వాళ్ళ గురించి అసలు పట్టించుకోకుండా, ఇక కొడుకు సంబంధం వచ్చిందని ఆనందంలో వల్లితో పెళ్లి చేసేయడం, వల్లి ఇంత కుట్రలు చేయడం, ఇదంతా కూడా తను జీర్ణించుకోలేకపోతూ ఉంటాడు. వాళ్ళు చేసిన మోసాలు, వాళ్ళ మాటలు ఇవన్నీ కూడా రామరాజుకి గుర్తుకొస్తూ ఉంటాయి. ఏమండి ఏమండి ఏమైందండి? ఏం లేదు. ఇక ఈ విషయంలో ఎవరూ ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒరే పెద్దోడా, ఈ విషయం గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీకు వల్లి కావాలా? లేదు నాన్న. మీరు నిజంగా క్షమించినా సరే నేను మాత్రం క్షమించను. నేను వల్లి మొహం ఎప్పటికీ చూడను. వల్లి నా కంటికి కనిపించడానికి లేదు. వల్లికి నాకు ఈ క్షణంతో సంబంధాలు తెగిపోయాయి. ఎప్పుడైతే నన్ను మోసం చేసిందో అప్పుడే తనతో తెగతెంపులు చేసుకోవాలి అనుకున్నాను. కానీ కడుపులో బిడ్డ నన్ను ఇక అంత దూరం వెళ్లకుండా ఆపింది. నిజంగానే కడుపులో బిడ్డుంది అనుకుని మోసపోయాను. కానీ కడుపులో బిడ్డే లేదు. అది కూడా ఒక నాటకం అని తెలిసిన తర్వాత దాని మొహం కూడా నాకు చూడాలని లేదు. దాని జ్ఞాపకాలు కూడా నాకు వద్దు అని చెప్పేసి చందు ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆగరా చందు, విడాకులు పంపిస్తావా అనేసరికి, ఏమండి ఏం మాట్లాడుతున్నారండి? ఏ ఇంకా అబద్ధాలు చెప్పే ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నావా? అలా అబద్ధాలు చెప్పే కుటుంబాన్ని, మోసాలు చేసే కుటుంబాన్ని ఇంకా భరిద్దామనుకుంటున్నావా? ఇప్పుడు ఒకవేళ మేము తప్పులు చేయమని చెప్పి మనకి దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడతాడు. వాళ్ళు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకాలు. బ్రతిమలాడితే మనం కరిగిపోయి మళ్ళీ ఇంట్లోకి తెచ్చుకుంటే ఇంకా ఇంట్లో కుట్రలు చేస్తూ మిగిలిన ఇద్దరు కొడుకుల్ని మనకి దూరం చేసి మన కుటుంబాన్ని నాశనం చేసే పరిస్థితి తీసుకొస్తారు. ఎందుకంటే ఇక వాళ్ళకి అది అలవాటు, అది జీన్స్లో వచ్చింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళని మనం భరించడం కారణంగా మన కుటుంబాన్ని మనమే ముక్కలు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈ విషయంలో నాకంటూ ఎలాంటి మార్పు లేదు. విడాకుల కాగితం పంపించిన తర్వాత అప్పుడు చెప్తాను వాళ్ళ పని. వాళ్ళనైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. భాగ్యం, ఆనందరావుని వదిలిపెట్టను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏం పెద్దడా, ఇస్తావా? ఇస్తాను నాన్న, విడాకులు ఇస్తాను. నేను దాని మొహం కూడా చూడాలనుకోవడం లేదు. అలాంటప్పుడు విడాకులు ఎందుకు ఇవ్వను, ఇచ్చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక తెల్లవారుతుంది. అందరూ కంగారు పడతారు. ఏం జరిగిపోతుందో ఏంటో అని భయపడతారు. అలా తెల్లవారిన తర్వాత విడాకుల కాగితాన్ని లాయర్ చేత తెప్పిస్తాడు. లాయర్ వచ్చి విడాకుల కాగితం అయితే ఇస్తాడు. చందు అయితే సంతకం చేసేస్తాడు. అలా చందు సంతకం చేసేసిన తర్వాత ఈ పేపర్స్ వాళ్ళింటికి పట్టుకు వెళ్ళి, ఇవ్వండి లాయర్ గారు. సరే అండి రామరాజు గారు, నేను వాళ్ళకి అంత చేసి పెడతాను అని చెప్పేసి అక్కడి నుంచి లాయర్ బయలుదేరి వెళ్ళిపోయి ఇక భాగ్యం ఇంటికి తీసుకుని వెళ్ళి వల్లి చేతిలో ఆ పేపర్స్ పెడతాడు. ఏంటివి? ఏంటి లాయర్ గారు, ఎవరు పంపించారు? నన్ను రామరాజు గారు పంపించారు. వాళ్ళ పెద్దబ్బాయికి విడాకులు కావాలని విడాకుల కాగితాలు పంపించారు. విడాకుల కాగితాల మీద మీ సంతకం కావాలి అని చెప్పేసి అంటూ ఉండగానే ఒక్కసారే ఆ కాగితాలు చూసిన వల్లి షాక్ అయిపోతుంది. లేదు, మా అమ్మడు విడాకుల కాగితం మీద సంతకం చేయదు. మా అమ్మడు విడాకులు ఇవ్వదు. ఇవ్వకపోతే మీ ముగ్గురు మీద పోలీస్ కంప్లైంట్ పెట్టి మీ ముగ్గురు చేసిన మోసాలన్నీ బయటపెట్టి ముగ్గురిని అరెస్టు చేయించవలసిన పరిస్థితి వస్తుందని రామరాజు గారు చెప్పమన్నారు అని చెప్పేసి అంటూ ఉండగానే, లేదు, ఇది జరగడానికి వీల్లేదు. మా అమ్మడి కాపురం నాశనం కాకూడదు. ఇంకా ఎక్కడ కాపురమే, ఇంకా ఏం మిగిలిందని
ఎవరికైతే ఇంతకాలం తెలియకూడదని మనం చేసిన తప్పుల్ని మోసాల్ని ఆ ఇంట్లో అందరూ దాచిపెట్టారో ఇప్పుడు అతనికే తెలిసిపోయింది. మావయ్య గారికి విషయం తెలిస్తే పరిస్థితి ఏమవుతుందో మనం ఎప్పుడో ఊహించుకున్నాము. ఇప్పుడు అదే పరిస్థితి ఎదురయ్యింది. ఇక మావయ్య గారి నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇంతకాలం నర్మద, ప్రేమ, అత్తయ్య నేను చేసిన తప్పుల్ని మావయ్య గారి దాకా వెళ్ళనివ్వకుండా చేశారు. కానీ నేను చివరికి నర్మద జీవితంతోనే ఆడుకోవాలని చూశాను. వాళ్ళ జీవితంతో ఆడుకోవాలని చూస్తే ఎవరు మాత్రం ఎంతవరకు తట్టుకుంటారు? అందుకే నర్మద నా గురించి నిజాలన్నీ బయట పెట్టింది. నర్మద ప్రేమ చేసిన దాంట్లో తప్పు లేదు. మీరు నా జీవితాన్ని నాశనం చేశారు. నా బ్రతుకునే బుగ్గిపాలు చేశారు. ఇంకేం మిగిలింది నా జీవితానికి? చావు తప్ప. అమ్మడు, అది కదమ్మడు. చిచ్చి, నువ్వు మాట్లాడకు. ఆ రోజే నీకు చెప్పాను, ఈ కడుపు నాటకం వల్ల నా కాపురం నాశనమైపోతుంది. ఇంక నా కాపురం నిలబడదు అంటే ఎత్తుల మీద ఎత్తులు వేసి నా చేత తప్పుల మీద తప్పులు చేయించి ఈరోజు చివరకు నన్ను ఇలా నిస్సహాయరాల్లా నిలబెట్టావు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. మీరు సంతకం చేసి ఈ పేపర్ని నాకు అందివ్వాలి. మీరు సాయంత్రంలోపు సంతకం చేసి పేపర్ తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లాయర్ అయితే అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక ఏం చేయాలో అర్థం కాదు, ఏడుస్తూనే ఉంటారు. అమ్మడు, నువ్వు బాధపడుకమ్మడు అని చెప్పేసి, రావయ్యా. ఎక్కడికే? అమ్మో, ఆయన కళ్ళల్లోకి చూసే ధైర్యం నాకు లేదు. నేను చూడలేను. ఆయన నన్ను చంపేస్తాడు. ఇప్పుడు కనుక నేను ఎదురు పడితే నన్ను బ్రతకనివ్వడు. రావయ్యా. అమ్మడి కాపురం కోసం మనం ఏదైనా చెయ్యాలి. తప్పదు. రావయ్య వెళదాం అని చెప్పేసి తీసుకుని బయలుదేరుతుంది. ఇక ఆనందరావుని రామరాజు దగ్గరికి లోపలికి రాబోతూ ఉండగానే, లోపలికి అడుగు పెడితే కాళ్ళు విరక్కొడతాను ఇద్దరివి కూడా అని చెప్పి బయటికి వెళ్ళిపోమని గుమ్మం దగ్గర ఆపేస్తాడు. ఇద్దరిని కూడా రామరాజు అయితే, రామరాజు అన్నయ్య గారు మమ్మల్ని క్షమించండి అన్నయ్య గారు. మీరు మా ముందు మాట్లాడే అర్హతని కూడా కోల్పోయారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ మొహాలు కూడా చూడడం నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని చూస్తే ఏం చేస్తానో నాకు తెలియదు. మీరు ఇంకాసేపు ఇక్కడ ఉంటే మిమ్మల్ని ఏం చేస్తానో, నాకొచ్చిన కోపానికి మిమ్మల్ని ఏ విధంగా శిక్షిస్తానో కూడా తెలియదు. నా పెద్ద కొడుకు అమాయకుడు. వాడికి ఒక మంచి భార్య కావాలని ప్రయత్నిస్తూ ఉండగా వల్లిని పరిచయం చేసి, వల్లి ఎంతో మంచిది అని చెప్పి మమ్మల్ని నమ్మించి డబ్బున్న వాళ్ళగా మోసం చేశారు. మేమిప్పుడైనా మిమ్మల్ని కట్న కానుకలు అడిగామా? ఏమీ అడగకుండానే, మీకు డబ్బు ఉన్నా సరే మేము రూపాయి తీసుకోకుండానే అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేసుకున్నాం. అప్పుడైనా బుద్ధి రావాలి కదా మీకు. కానీ మీరు తెలుసుకోకుండా అమాయకుడైన నా కొడుకుని మోసం చేస్తూనే వచ్చారు. చివరకు అమ్మతనాన్ని అడ్డు పెట్టుకుని కూడా మోసం చేసిన మీలాంటి వాళ్లను క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పి అంటూ ఉంటాడు రామరాజు కోపంగా. రామరాజు అన్నయ్య గారు అంటూ భాగ్యం బావగారు అంటూ ఆనందరావు ఇద్దరూ కూడా రామరాజు కాళ్ళ మీద పడిపోతారు. మమ్మల్ని క్షమించండి అన్నయ్య గారు, మమ్మల్ని క్షమించండి బావగారు. ఇంకెప్పుడు తప్పు చెయ్యం. ఇంకెప్పుడు మా అమ్మడు అబద్ధాలు చెప్పదు. బుద్ధిగా కాపురం చేసుకుంటుంది. వాళ్ళ కాపురాన్ని నిలబెట్టండి. మేము తప్పులు చేశాం, చాలా తప్పులు చేశాం. కానీ మా అమ్మడి జీవితం కోసమే చేశాం అని చెప్పేసి అంటూ ఉంటారు వాళ్ళైతే. మాకు తెలీదు ఇదంతా నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నా కాళ్ళ మీద నుంచి లేచి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి. నేను ఒకవేళ వల్లిని క్షమించాలి అనుకున్నా, నా పెద్ద కొడుకు క్షమించడానికి సిద్ధంగా లేడు. కలిసి ఉండవలసింది వాళ్ళు. వాడి మనసులో వల్లి మీద పూర్తిగా ఇక వాడికి ద్వేషం పెరిగిపోయింది. వాడు చాలా బాధపడుతున్నాడు. నా కొడుకు బాధని చూసి మిమ్మల్ని చంపేయాలి అనుకున్నాను. కానీ చంపేస్తే ఒక్కసారితో పోతారు. మీకు జీవితాంతకాలం శిక్ష ఇదే కాబట్టి ఈ శిక్షను విధించాను. ఇక జీవితం అంతా మీ కూతురు ఇంట్లో ఉంటే ఎవడో ఒకడిని మోసాలు చేస్తూ మీరు ముగ్గురు బ్రతికేయచ్చు. అలా బ్రతికేయండి. జీవితమంతా తనని చూసుకుని ఏడుస్తూ బ్రతకడమే మీకు పెద్ద శిక్ష. మీకు మోసాలు చేయడం అలవాటే కాబట్టి ఏడుపు కన్నా మోసాలే ఎక్కువ చేస్తారు కదా. ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇంకెప్పటికీ మీ మొహాలు నాకు చూపించొద్దు అని చెప్పేసి
వాళ్ళను బయటకు గెంటేస్తాడు రామరాజు. అలా వల్లి కుటుంబానికి ఊహించని షాక్ ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.